వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. గుర్రం జాషువా గారి పిరదవసి చూస్తున్నాం. నిన్న మొదటి భాగం చూసాం. అందులో గజనీ మహమ్మద్ భారతదేశాన్ని 18 సార్లు దండయాత్రలు చేసి ఇక్కడ ఉండేటువంటి అపారమైన సంపదని కొల్లగొట్టి గజనీపట్నానికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాం. అయితే భారతదేశంలో తను దండెత్తి వచ్చినప్పుడు తనకి సహాయ సహకారాలు అందించినటువంటి సైన్యంలో ఉండే గొప్పవాళ్ళు, వీరభటులు అవ్వచ్చు, సేనాధిపతులు అవ్వచ్చు, వాళ్ళంతమందిని చాలా చాలా ఘనంగా సత్కారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అన్నది జాషువా గారు చెబుతున్నారు. ఒక్కొక్క వీరభటునకు నిక్కంబగున తని యుద్ధ నిపుణత్వంబుంజెక్కించి ఇచ్చే నీలపు టక్కరముల తోడ బిరుదులడిదంబులపై ఒక్కొక్క వీరభటుణ్ణి పిలిపించాడు. తను యుద్ధంలో వాడినటువంటి కత్తి ఉంటుంది చూసారా, ఆ కత్తి మీదను నల్లటి అక్షరాలతోటి ఆ సైనికుడికి ఒక బిరుదునిచ్చి దాని మీద రాసి తనని సత్కారం చేస్తుండేవాట. ఇంకా సేనాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళని ఎలా చేస్తున్నాడు? వడిగల సేనాపతులను కడానిశాలువలతోడ కంకణములతో గడియింపరాని పచ్చల పిడికిళ్ళ బహూకరించే విద్వత్సభలన్. సేనాధిపతులు ఉన్నారు కదా, సర్వసైన్యాధ్యక్షులు, అలాంటి వాళ్ళని కడానిశాలువలతోడ కంకణములతో, మంచి శాలువలు, దుశ్శాలువలతోటి సత్కారం చేశాడు. వాళ్ళకి కంకణాలవి తొడిగేట చేతులకి. అంతేకాదు, గడియింపరాని పచ్చల పిడికిళ్ళ బహూకరించే విద్వత్సభలన్. పిడికిళ్ళతోటి పచ్చల్ని తీసి వాళ్ళ చేతుల్లో పోసి వాళ్ళకి బహుమానంగా ఇచ్చేట. పచ్చ అనేది చాలా చాలా ఖరీదైనటువంటి రాయి. నవరత్నాలలో పచ్చ చాలా ఖరీదైనటువంటిది. చిన్న చిన్న పచ్చ కాకుండా ఒక పిడికిళ్లతోటి ఆ మహారాజు తీసి ఒక్కొక్క సైన్యాధ్యక్షుడికి ఇచ్చి సత్కారం చేస్తుండేవాట. ఎందుకంటే ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధం చేసినటువంటి సైనికులు, సైన్యాధిపతులు అలాంటి వాళ్ళను సత్కరించడం అనేటువంటిది రాజుల యొక్క ధర్మం. ఇంకా తరువాత తనకు ఒక ఆలోచన వచ్చింది. తనకావించిన యుద్ధయాత్రల కమర్త్యత్వంబు గల్పింపగోరిన వాడై అలపారసీక సుఖ విశ్రేణి శిరోభూషణం వనగుండవు పిరదౌసి నామ కవిని ఆహ్వానించి ఒడ్డోలగంబుననుగ్రంథము సేత కయ్యొసగే కర్పూరం పుతాంబూలము. ఇంతవరకు తను ఎన్నో యుద్ధాలు చేశాడు కదా, ఆ యుద్ధాలు ఎలాంటి యుద్ధాలు చేశాడు, ఎలా వీరోచితంగా పోరాడాడు, తన సైన్యం ఎలాంటి శౌర్య సాహసాలని ప్రదర్శించింది. అంతేకాకుండా తను ఏ రకంగా ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ ఉండడం, అక్కడ ఉండేటువంటి సంపదను తీసుకుని వస్తూ ఉండడం చేశాడు. ఇవన్నీ కూడా ఆ కాలం వాళ్ళకి తెలుస్తాయి, తరువాత కాలం వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇంకా అలా 2-3 జనరేషన్స్ వెళ్ళిపోయిన తర్వాత గజనీ మహమ్మద్ ఎలాంటి యుద్ధాలు చేశాడు అని తక్కిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ తెలియడం కోసమని తను ఏమిటంటే ఒక కావ్య నిర్మాణం చేయించి అందులో ఇది రాస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. కావ్య నిర్మాణం ఎవరు చేస్తారు? మహారాజు కానీ చేస్తాడా? మహారాజు మహాకవులను పోషిస్తాడు, మహాకవులు రాస్తారు. మహాకవులు కావ్యాలని రాసి రాజుకి అంకితం ఇస్తే ఆ కావ్యంలో ఒక ఇతివృత్తం ఏదో ఉంటుంది. అయితే మొదట్లో కావ్యాన్ని ఏ రాజుకైతే అంకితం ఇస్తున్నారో ఆ రాజు యొక్క యుద్ధయాత్రలు అవన్నీ రాస్తూ ఉంటారు. మన మను చరిత్ర, వసు చరిత్ర ఇలాంటివన్నీ చూస్తే తెలుస్తాయి. అయితే అందులో ఇతివృత్తం వేరు, కానీ మొట్టమొదట్లో అవతారికలో మాత్రం ఇవన్నీ పేర్కొంటారు. ఇక్కడ గజనీ మహమ్మద్ కోరిక ఏమిటి అంటే కావ్యం మొత్తమే తన యొక్క యుద్ధయాత్రలు, తన పూర్వీకులు, తన నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు అలాంటి వాళ్ళు ఎలాంటి యుద్ధాలు చేశారు అవన్నీ ఇక్కడ పేర్కొంటూ ఒక కావ్యం రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందిట. వచ్చి ఎవరు రాస్తారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పారసీక కవి అయినటువంటి పిరదౌసి అనే ఒక మహాకవి ఉన్నాడు. అతన్ని చేత రాయిస్తే మాత్రం
చాలా శాశ్వతంగా చిరస్థాయిగా ఉంటుంది. అపారమైనటువంటి కవితాశక్తి కలిగినటువంటి మహానుభావుడు అతను అని చెప్పారట. అందువలన ఆ మహాకవిని పిలిపించాడు. పారసీక సుఖ విశ్రేణి శిరోభూషణంబు అనగుండవు పిరదౌసి నామ కవినాహ్వానించి, పిరదౌసి అనేటువంటి ఒక మహాకవిని ఆహ్వానించి రాసిపెట్టి అని చెప్పి అనకూడదు కదా, వెంటనే తనని సత్కారం చేయాలి. ఎక్కడ నాలి మామూలుగా తన యొక్క అంతఃపురంలోకి పిలిపించేసి నువ్వు రాసివయ్యా కవి అని చెప్పి అలా అనకూడదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎలా చేసేట, ఒక పెద్ద నిండు కొలువుని పెట్టి ఆ కొలువులోని అంతమంది సమక్షంలోని మహాకవిని సత్కారం చేసేట. ఒడ్డోలగంబుననుగ్రంథము సేత కయ్యొసగే కర్పూరం పుతాంబూలము. నిండు కొలువులో అంతమంది మధ్యలోని ఆ మహాకవికి కర్పూరపు తాంబూలాన్నిచ్చి తన కోరికని వెల్లడించేట. ఎలా ఇంకా చెబుతున్నాడు, ఏమిటి కోరికను వెల్లడిస్తున్నాడో చెబుతున్నారు కవిగారు. ఓ కవివర్యా, ఓ కవివర్యా, నీ సుకవితోజ్వల వాంగ్మయ పుణ్యభూమిలో నాకు కృతి ప్రధాన సదనంబు రచింపుము శాశ్వతంబుగన్. మా కులభూషణంబులగు మానవనాథుల కావ్యగేహ దివ్యాకృతులం వనర్పుము చిరాయురుపేతులజేయుమిద్ధరన్. ఓ మహాకవి, నీ యొక్క సుకవితోజ్వల వాంగ్మయ పుణ్యభూమి, నీకు అపారమైనటువంటి కవితా సంపత్తి ఉన్నది కదా, సరస్వతీ కటాక్షం. దాంట్లోని ఆ కవిత్వంతో నాకు కృతి ప్రధాన సదనంబు రచింపుము. కృతి ప్రధానము అనేటువంటి ఒక గృహాన్ని నిర్మించయి. మామూలుగా ఎంత ఖరీదైనటువంటి గృహాన్ని నిర్మించినా అది మహా అయితే ఒక 100 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే ఇంకా 200 సంవత్సరాలు ఉంటుంది, ఎంతో కొంత కాలపరిమితి ఉంటుందంటే. అలాగని కాకుండా ఒక కావ్యము అనేటువంటి ఒక గృహాన్నే కానీ నిర్మించే మాట అయితే సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా కావ్యం ఉంటుందన్నమాట. అందువలన ఆ కోరికతోటే నాకు కృతి ప్రధాన సదనంబు రచింపుము శాశ్వతంబుగన్. శాశ్వతమయ్యేటట్లుగా ఒక మహాకావ్యాన్ని వ్రాసిపెట్టుమా అన్నాడు. అందులో ఇతివృత్తం ఏమిటి ఉండాలంటేనట, మా కులభూషణంబులగు మానవనాథుల. మా కులభూషణములు అంటే మా నాన్నగారు, మా తాతగారు, అలా ముందు తరాలు వాళ్ళు మా కులానికి భూషణప్రాయమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఈ కావ్యము అనేటువంటి ఈ గృహంలోని దివ్యాకృతులం వనర్పుము, దివ్యాకృతులుగా నువ్వు తీర్చిదిద్దుమా అంటున్నాడు. అంటే అందులోని వాళ్ళ గొప్పతనాలను చెబితే ఆ కావ్యంలోని వాళ్ళు ప్రతిబింబిస్తూ ఉంటారు. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ కావ్యాన్ని ఎవరు చదువుతున్నా గజనీ మహమ్మద్ తన పూర్వీకులు వాళ్ళ చరిత్రలన్నీ క్లియర్ కట్గా ఎదురుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఇది గజనీ మహమ్మద్ తన పారసీక కవి అయినటువంటి పిరదౌసి మహాకవితోటి వెల్లడించినటువంటి కోరిక. ఇంకా కవి ఎంత గొప్పవాడు అనేటువంటిది ఇందులో చెబుతున్నారు. గుర్రం జాషువా గారండి ఇక్కడ కవి యొక్క గొప్పదనాన్ని 3 పద్యాలలో చెబుతారు. అవి మకుటాయమానమైనటువంటి పద్యాలు. నిజంగా తెలుగు వాళ్ళు అనేటువంటి వాళ్ళు కంపల్సరీగా కంఠస్థం చేయవలసినటువంటి పద్యాలు. పిరదౌసి కావ్యానికి సంబంధం లేకుండా ఈ 3 పద్యాలు అనేటువంటివి ఒక కవి ఎంత గొప్పవాడు అనే దాన్ని ఇందులో చిత్రీకరించారన్నమాట. ఇది గజనీ మహమ్మద్ పిరదౌసి కవిని పొగుడుతూ చెప్పినటువంటి మాటలు అవ్వచ్చుగాక, కానీ కావ్యానికి సంబంధం లేకుండా బయటను కూడా వాడగలిగినటువంటి గొప్ప పద్యాలు అన్నమాట. అనర్ఘరత్నాలు ఇవి. కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతి నిజందువాడు మృతుడుగాడు. పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థ జీవిగాదలంత్రు. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు. ఏ కన్నతల్లి అయితే కవిని కంటుందో ఆ తల్లి యొక్క గర్భము నిజంగా ధన్యమైనటువంటిది. అంతమంది తల్లులు కూడా కవులను కంటూ ఉండరు.
ప్రతి తల్లి కన్నటువంటి పిల్లల్లోని కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు వేరు వేరు చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వేరు వేరు విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ కవిత్వము అనేటువంటిది ఇది ప్రత్యేకమైనది, ఇది ఎంతో క్రియేటివిటీతో ఉండేది, పూర్తిగా సరస్వతి కటాక్షముతోటే ఉంటూ ఉండేది. అటువంటి కవిని కన్న తల్లి, ఏ కన్న తల్లి అయితే కవిని కంటుందో ఆ తల్లి యొక్క గర్భం జన్మ ధన్యం అయిపోయినట్లు లెక్కన్నమాట. అంతేకాదు, ఆ కవి ఒక కావ్యాన్ని వ్రాసి ఎవరికైనా అంకితం ఇస్తే ఆ వ్యక్తి కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వాడే. ఒక మహారాజుకి కానీ అంకితం ఇచ్చినా లేకపోతే ఎవరికైనా అంకితం ఇస్తే అంకితం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ కావ్యం ఉన్నంత వరకు కావ్యంలో నివసిస్తూ ఉంటాడనమాట. అందుకే కృతిని జందువాడు మృతుడుగాడు. కృతిని చెందువాడు అంటే కృతిని అందులో నివసిస్తూ ఉండేటువంటి వాడు, అంటే కృతిలో ఎవరినైతే చెబుతారో వాళ్ళు మృతుడు కాడు, ఎంతగా తనకి ఇంకా శాశ్వతత్వమే ఉంటుందన్నమాట. తను భౌతికంగా మరణం ఆసన్నం అవ్వచ్చు గాక, కానీ తన యొక్క చరిత్రలోని మాత్రము తను ఎప్పుడూ అలా శాశ్వతంగా ఉంటాడు. కానీ కవిని కొంతమంది ఏం కవండి అని అంటూ ఉంటారట. తెలియని వాళ్ళు కూడా కొంతమంది సమాజంలో అందరూ ఒకలా ఉండరు కదా. ఎవళ్ళు అలా అంటారట? పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థ జీవిగాదలంత్రు. ఇందులో ఒక చిన్న వెటకారం మాట మాట్లాడారు. విఖ్యాత పురుషులు, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి పురుషులు కవి ఏమిటండి, వాడొక వ్యర్థజీవి, ఏమి డబ్బులు సంపాదించాడు అని అంటూ ఉంటారట. అలాంటి విఖ్యాత పురుషులు ఎవళ్ళు అంటేనట పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు. పెరుగు తోటకూర అని మామూలుగా తోటకూరల్లో అదొక రకమైనటువంటి జాతి, దాన్ని మనం వండుకుంటూ ఉంటాం. నేతి బీరకాయ ఉన్నారు చూసారా, అలాగే పెరుగు తోటకూర. నేతి బీరకాయలో నెయ్యి ఏమాత్రం ఉంటుంది అంటే 0 ఉంటుంది. అలాగే పెరుగు తోటకూరలో పెరుగు ఏమైనా ఉంటుందా అంటే 0 ఉంటుంది. దాని పేరు మరి పెరుగు తోటకూర ఎందుకు వచ్చిందో. అలాగే ఆ పెరుగు తోటకూర అనేటువంటిది ఎలాంటిదో ఈ విఖ్యాత పురుషులు అనేటువంటి వాళ్ళు కూడా అలాగే, అంటే వాళ్ళను వాళ్ళు విఖ్యాత పురుషులు అని అనేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్కడో సమాజంలో ఒకళ్ళు కవిని ఒక వేస్ట్ క్యాండిడేట్ అండి అని చెప్పి చిత్రీకరించుకుంటారు తప్ప సమాజం అంతా కూడా కవి అన్నటువంటి వాళ్ళని గౌరవిస్తూనే ఉంటుంది. కవి గొప్పదనం ఇంకా ఎలాంటిది అంటేనట, తమ్మి చూలికేలు దమ్మిని గలనేర్పు కవి కలంబునందు కలదుగాన ఈశ్వరత్వమతనికే చలామణి అయ్యే నిక్కువముగ పూజనీయుడతడు. తమ్మిచూలి కేలు దమ్మిని గల నేర్పు కవి కలంబునందు కలదుగాన. తమ్మిచూలి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క చేతిలోని ఒక నేర్పు ఉన్నది. అందుకే ఈ అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. అశేషమైనటువంటి ప్రజానీకం అవ్వచ్చుగాక, జంతుజాలం అవ్వచ్చుగాక, ప్రాణికోటిని అవ్వచ్చుగాక, వీటన్నిటినీ కూడా సృష్టిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. అలా సృష్టించాలి అంటే బ్రహ్మ యొక్క చేతిలోని ఎంతో గొప్పతనం ఉండాలి కదా, ఎంతో నేర్పరితనం ఉండాలి కదా. ఆ రకమైనటువంటి నేర్పరితనం ఈ సృష్టిలో ఇంకెవరికైనా ఉన్నదండి? బ్రహ్మ చేతిలో ఉండేటువంటి నేర్పరితనం ఎవరికి ఉన్నది అంటే మళ్ళీ ఒక్క కవికి మాత్రం వస్తోందిట. కవి కలంబునందు కలదుగాన ఈశ్వరత్వమతనికే చలామణి అయ్యే. ఈశ్వరత్వం అనేటువంటి మాటను కానీ చెప్పాలి అంటే ఒక్క కవికి మాత్రమే చెందుతుంది. నిక్కువముగ పూజనీయుడతడు. నిజంగా పూజనీయుడు అన్నమాట. ఏదో సన్మానం చేస్తూ ఉంటారు సభల్లోని వేరు వేరు మనుషుల్ని, ఏదో రాజకీయ సన్మానాలు అవుతూ ఉంటాయి, లేకపోతే ఇంకో సన్మానాలు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ కాలానికి ఆ సమయానికి ఏదో ఒక ప్రయోజనార్థం ఉండేటువంటివి. కానీ నిజంగా పూజనీయుడైనటువంటి వాడు, నిజంగా సన్మానాన్ని అందుకుంటూ ఉండేటువంటి వాడు ఎవరంటే ఒక కవి మాత్రమే. క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకిలా చక్రమందు. ఒక్క క్షణం మనకి గడిచిపోయింది. కాలం అనేది ప్రవాహంలో అలా ముందుకు పోతుంటుందండి. ఆ కాలం ఇప్పుడు ఉండే కాలం ఒక్క సెకండ్ పోయిన తర్వాత మళ్ళీ ఉండదు. ఆ తర్వాత ఇంకా అప్పుడు కాలం మళ్ళీ తర్వాత పోయిన తర్వాత ఏమి ఉండదు. అంటే కాలం అనేటువంటిది అనుక్షణము మారిపోతూనే ఉంటుంది. మరి పాతకాలాన్ని మళ్ళీ మనం తీసుకురాగలమా? ఎవరికైనా సాధ్యం అవుతుందా?
అది చాలా చాలా కష్టం. ఏ పనైనా చేయవచ్చు, వందల కోట్ల సంపాదనైనా చేయవచ్చు, లేకపోతే భూమండలాన్ని అంతటినీ జయించవచ్చు గాక పాతకాలాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేటువంటిది ఎవరికైనా సాధ్యం అవుతుందా? క్షణము గడచిన ఏదో కిందటి సంవత్సరంలో జరిగిపోయినటువంటి వాటిని ఇప్పుడు నాకు మళ్ళీ తీసుకురా అంటే అది కష్టమని అనుకోవచ్చు కాక కిందటి సంవత్సరం ప్రక్కన పెడదాం, ఒక్క క్షణం క్రిందన జరిగిపోయినటువంటి దాన్ని మళ్ళీ తీసుకురాగలమా? అది ఎవరికీ సాధ్యం కాదు. ఎంత టెక్నాలజీ పెరిగినా సాధ్యం కానిటువంటిదే అది. క్షణము గడచినదా నీ వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకిలా చక్రమందు. ఓ మానవుడికి ఈ భూమండలంలో అది ఏమైనా సాధ్యం అవుతుందా? కానీ సాధ్యం అవుతుందండి అనిట. ఎలాగంటేనట ఒక్కడికి మాత్రమే సాధ్యం అవుతుంది, ఒక్క కవికి మాత్రమే సాధ్యం అవుతుందట. ఎలా సాధ్యం అవుతుందండి కవికి అంటే జాషువా గారు చెబుతున్నారండి ఇక్కడ. దాటిపోయిన యుగముల నాటి చరిత మరల సృష్టి మరల బుట్టింప కవియ సమర్థుడగును. ఎప్పుడో యుగ యుగాల క్రిందట దాటిపోయినటువంటి చరిత్రల్ని మళ్ళీ సృష్టించేస్తాడట కవి. అంటే కవి దాన్ని వ్రాసి మనకి ఇచ్చే మాట అయితే అది చదువుతూ ఉంటే మన కళ్ళెదురుగా యుగ యుగాల క్రిందట జరిగినటువంటి సంఘటనలన్నీ మనం చూస్తున్నట్లుగానే ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అది కవి యొక్క గొప్పదనం. ఒక్కొక్క పద్యంబునకొక్కొక్క బంగారు రూక యొసగెదను కవి. ఇక్కడ ఏమిటి కవి యొక్క గొప్పదనాన్ని జాషువా గారు చెప్పిన తర్వాత గజనీ మహమ్మద్ పిరదౌసితోటి అంటున్నట్ట, నీ చేత మహాకవి ఒక కావ్యం రాసి నాకు కావాలి అని అడిగాను, నువ్వు కష్టపడి కావ్యం రాస్తావు, నీకు నేను పారితోషికం ఇవ్వడం అనేది నా ధర్మం, నేను పారితోషికం నీకు ఇవ్వాలి, లేకుండా ఊరికే మహాకవి నా రాజ్యంలో ఉన్నావు గనక నా ఆజ్ఞను నువ్వు పాటించాలి కనుక ఓ కావ్యం రాసిచ్చి అని చెప్పి నేను అనకూడదు. ఎందుకంటే అక్కడ చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేటువంటిది ఎవరికైనా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అందులోకి మహాకవి యొక్క కష్టాన్ని కించిత్తు కూడా ఉంచుకోకూడదన్నమాట. పైగా మహాకవులని ఎంతో సంతోషపరిచే మాట అయితే వాళ్ళు అపారమైనటువంటి కవితా సంపత్తిని ఒలకబోసేస్తారు అక్కడ. ఇక్కడ గజనీ మహమ్మద్ ఎలాంటి పారితోషికం ఇస్తాను అని అంటున్నాడు చూడండి, ఎంత గొప్ప పద్యమో ఇది. ఒక్కొక్క పద్యంబునకొక్కొక్క బంగారు రూక యొసగెదను కవి మక్కా మసీదు తోడని, మక్కా మసీదు తోడని బక్కాణించెన్మహాసభా మధ్యమునన్. పిరదౌసి కావ్యంలో చాలా గొప్ప పద్యం అండి ఇది. ఎలాంటి ప్రమాణం చేస్తున్నాడో చూడండి. మహాకవి నువ్వు ఒక కావ్యాన్ని వ్రాసి నాకు ఇస్తావు, ఇస్తే అందులో ఎన్నో పద్యాలు ఉంటాయి, ఎన్ని పద్యాలు ఉన్నా కానీ ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని నేను నీకు ఇస్తాను. అందులో ఒక 1000 పద్యాలు రాసేవనుకో 1000 బంగారు నాణ్యాలు ఇస్తాను. 2000 పద్యాలు రాసేవనుకో నేను నీకు 2000 బంగారు నాణ్యాలు ఇస్తాను. నువ్వు ఎంత రాస్తే అంత, రాసినటువంటి కావ్యంలో ఎన్ని పద్యాలు ఉంటే అన్ని బంగారు నాణాలు నేను ఇస్తానని చెప్పి ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఎవరి మీద ప్రమాణం చేస్తున్నాడో చూడండి. మక్కా మసీదు తోడని, సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటిది గజనీ మహమ్మద్ అనే కాదు, ముస్లిమ్స్కి చాలా చాలా పవిత్రమైనటువంటిది మక్కా మసీదు. ఆ మక్కా మసీదు మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాడు అనమాట గజనీ మహమ్మద్. మక్కా మసీదు తోడని బక్కాణించెన్. ఇక్కడ మక్కా మసీదు మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాడు కదా. ఎక్కడ చెబుతున్నాడు? ఆ చెప్పే సమయంలోని రాజును కవి ఇద్దరే ఉన్నారా? కాదు. ఎక్కడ చెప్పాడంటేనుట మహాసభా మధ్యమునన్. పెద్ద నిండు పేరోలకం కదండి అది. నిండు సభలో ఉండగా తను ఈ రకమైనటువంటి ఒట్టు పెట్టుకుని చెబుతున్నట్ట. ఒక్కొక్క పద్యంబునకొక్కొక్క బంగారు రూక యొసగెదను కవి మక్కా మసీదు తోడని బక్కాణించెన్ మహాసభా మధ్యమునన్. ఆ సమయంలో ఆ మాట విన్న తర్వాత పిరదౌసి కవికి ఎంత ఆనందం కలుగుతుందండి. తనని ఇంత ఘనంగా సన్మానం చేసి, ఇంత వాగ్దానం అది చేసి, తనకి ఇలాంటి ఆఫర్ అది ఇచ్చి, అంత గొప్ప ఆఫర్ ఇచ్చి నువ్వు కావ్యాన్ని వ్రాయివయ్యా అని అన్నారు కదా. అంటే ఆ కవి పులకించిపోయాడు అన్నమాట. ఇంకా అంతకంటే కవికి సత్కారం ఏమిటి ఉంటుంది? కవి దగ్గర ఉండేటువంటి విద్యను గౌరవిస్తూ
ఎవరో కాదు, సాక్షాత్తు చక్రవర్తే అంతలాగా ఒట్టు పెట్టుకుని చెబుతున్నాడు అంటే కవి ఉబ్బి తబ్బిబ్బైపోతాడన్నమాట. ఇంకా తర్వాత ఆ కవి యొక్క ఆనందం ఎలా ఉంటుంది, ఆ కవి ఆ కావ్య నిర్మాణానికి ఎంత శ్రమ పడతాడు అనేటువంటిది జాషువా గారు చెబుతున్నారు. అది రేపు మనం చూద్దాం. స్మృతి.